ప్రేమకు ఎల్లలు లేవు, హద్దులు లేవు, సరిహద్దులు లేవు అంటుంటాం. ఎక్కడో వేరే దేశాల నుంచి కూడా ప్రేమించుకొని దేశాలు దాటి వచ్చిన వాళ్ళని చూసాం, ఖండాలను దాటి వచ్చిన వాళ్ళని చూసాం. కానీ అనంతపురం జిల్లాలో వేరు మండలాల్లో ఎక్కడో ఉంటూ అది కూడా ఇక్కడ చూస్తున్నాం. ఈయన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఈమె కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. వీళ్ళు ఎవరో సంబంధాలు చూసుకుంటా ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారంట. ఇద్దరు ఫోన్లో ఒకరికొకరు మాట్లాడుకుంటూ వీరి భావాలు కలిశాయి, వీళ్ళ మనసులు కలిశాయి. ఆ తర్వాత ఈరోజే ఒకరికొకరు చూసుకున్నారు, ఇష్టపడ్డారు. మరి ఈ సందర్భంగా వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకోవద్దు అంటున్నారంట, వీళ్ళింట్లోనూ పెళ్లి చేసుకోవద్దు అంటున్నారంట. కానీ కాళ్ళు అవిటైనా సరే మనసు అవిటిది కాదు కదా. అందరికీ మనసు అనేది ఒకటే ఉంటుంది కదా. వీళ్ళకు కూడా మనసు ఉంటుంది, వీళ్ళకు కూడా ప్రేమ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అలాంటిది వీళ్ళని ఎందుకు పెళ్లి చేసుకోకూడదని ఆపారు? ఏంటి అసలు వీళ్ళ ప్రేమ కథ ఏంటి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏ ఊరు మీది? గుత్తి మండలం గుత్తి, బండగిరి, కంబయ్య. నీ పేరేం పేరు? నా పేరు కంబయ్య. ఎంతమంది మీరు అన్నదమ్ములు? మేము నలుగురు ఉన్నాము. ప్రజెంట్ 5 మంది అయితే నలుగురు ఉన్నాము. ఒక చెల్లెలు. ఎందుకు నువ్వు పెళ్లి చేసుకోలేదు? పెళ్లి చేసుకోలేదు అంటే ఏ విధంగా ఇట్లా ఇబ్బందుల వల్ల చేసుకోలేదు. కానీ ఇంట్లో వాళ్ళు ఏంటికి లెక్కలే అయిదని అంటున్నారు. వద్దంటున్నారా? వద్దు అయిదని. ఎందుకంటే వాళ్ళు అంటే నువ్వు హ్యాండిక్యాప్ కదా, నువ్వు చేసుకోలే, వద్దులే అన్నట్లా వాళ్ళు వద్దులే అని వాళ్ళు ఇదంటున్నారు. అంతేగాని అంటే నీకేమన్నా ఆస్తి వస్తుందా? నీకు అంటే ఆశ వస్తుంది. వచ్చినా నా భాగం అయితే ఇప్పుడు భాగాలు అయితే ఎవరేం పంచుకోలేరు, అన్నదమ్ములు పంచుకోలేదు. అంత పెద్ద ల్యాండ్. నీకు పెళ్ళి అయితే భాగం ఇవ్వాల్సి వస్తుందని వాళ్ళకి అంటే అట్లా భాగం అని లేదు సార్, అది భాగం అని కాదు. వాళ్ళు ఏమపా అంటే మంచి ఇది కాలు లేవు కదా అన్నట్లా వాళ్ళు వద్దులే అన్నట్లా వాళ్ళు ఇది అవుతున్నారు. అంతే. కాళ్ళు ఒకటే కదా ప్రాబ్లం, మిగతా ఇక్కడ ఏం లేదు అసలు, ఏం లేదు. అంటే ఈ రోజే చూసుకున్నారా మీ ఇద్దరు? మేమైతే ఫోన్ కాంటాక్ట్లలో వారం రోజులైంది. ఇప్పుడు ఎవరికొరు చూసుకోవడం అంటే ఇదే ఫస్ట్ టైము. ఫోన్లో ఏం మాట్లాడుకున్నారు? ఫోన్లో ఆమె గురించి ఆమె చెప్పింది, నా గురించి నేను చెప్పినాను. ఆమె ఓకే అండి, నేను ఓకే అండి. నేను ఎంత వస్తుంది పెన్షన్? నాకు 15,000 వస్తుంది. 15,000. అమ్మ, నీ పేరు ఏం పేరమ్మా? భయమ్మ సార్. భయమ్మ. ఏ ఊరు మీది? నరసాపురం, నార్పల మండలం సార్. అమ్మ నాన్న లేరు, ఇద్దరు చనిపోయినారు. అమ్మ పిల్లప్పుడు చనిపోయింది, నాన్న చనిపోయి 2 ఏళ్ళు అవుతాను సార్. తమ్మునికి వచ్చేసి 2 కొడుకులు, చెల్లెలకు వచ్చేసి 2 బాబులు, 1 కొడుకు సార్. ఆయమ్మకు పెళ్ళి అయిపోయింది. 2 పాపలు, 1 కొడుకు? అవును సార్. చెల్లెలకి. నేను వచ్చేసి ఒక్కదాన్ని సపరేట్ ఉన్నాను సార్. ఇట్లా నేను ఫోన్లో మాట్లాడేది చూసి తమ్ముని భార్య తమ్మునికి చెప్పింది సార్. తమ్ముడు రచ్చ చేసేసినాడు సార్. ఏమన్నాడు? కొట్టినాడు? కొట్టేకేం కొట్టలేదు సార్. ఏం అవసరమా నీకు పెళ్ళి ఏమన్నా? ఇప్పుడు నీకు ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఏంటికంటే నేను చేసుకుంటాను, ఏమి నీకు అని అన్నాను సార్. ఎట్లా పోతావో పో అన్నాడు సార్. అని ఇంటి ఇప్పుడు కానీ మీటింగ్కి అయితే పంపిలేదు సార్. మళ్ళీ ఏమడా మళ్ళీ మేడం వండుకొని లలిత సార్ భార్య వండుకొని ఫోన్ చేసి లేదులే మీటింగ్కి వస్తుందని చెప్పి నింటే పంపించినారు సార్. వీటికి వచ్చిన తర్వాత పెళ్ళి చేస్తాంలే అని ఇంటే ఓన్లీ అనేసి నేను ఇంకా రాననుకొని నా మనసులో వచ్చేసినాను సార్. బట్టలు తెచ్చుకున్నావా? లేదు సార్, తెచ్చుకోలేదు సార్. ఇంట్లో అన్ని ఏమేమి వదిలిపెట్టి వచ్చినారు మీరు? నేనైతే ఆధార్ కార్డు అవన్నీ తెచ్చుకున్నాను సార్. అవును సార్. డిసైడ్ అయినా పెళ్లి చేసుకోవాలని? అవును సార్. అవును సార్. అంటే మనిషిని చూడకనే ఫోన్లోనే డిసైడ్ అయ్యారా? అవును సార్. అవునా? ఎట్లా నమ్మకం ఆయన మీద? రేపొద్దున పెళ్లి చేసుకొని తర్వాత నీకు పాపో బాబో పుట్టిన తర్వాత వదిలేస్తే ఏంటి నీ పరిస్థితి? నేనేం చేయలేను సార్. ఏమీ ఆలోచించకుండా ఈయన ఎలాంటి వ్యక్తి ఏమి అని ఆలోచించకుండా వచ్చేసినావు కదా. అది కూడా ఫోన్లో పరిచయం నీకు, డైరెక్ట్గా చూడలే. పోనీ ఈ మనిషి గురించి ఎంక్వైరీ అయినా చేసుకోవాలి కదా. ఎట్లా అంత నమ్మకం ఎట్లా అంటున్నా? ఏమో సార్, ఆయన వికలాంగుడే, నేను వికలాంగుడమే, ఇద్దరు అట్లా అనుకొని ఆ నమ్మకంలో ఉన్నాను సార్. అంతేనా? అంటే వికలాంగులు మోసం చేయకూడదని ఏం లేదు కదా. చేయరు కదా సార్, ఇద్దరం అట్లా చేయరా? అందరూ అట్లా ఉంటారు లేదు సార్. మీసాలు గీసాలన్నీ పెట్టినావు, ఏంది పరిస్థితి? మంది కింద అవుతావా? లేదు సార్. నిజం చెప్పు. లేదు సార్, మందే అలవాటు లేదు, మందలు అవ్వట్లేదు. సరే, బాగా చూసుకుంటా కదా ఏమని?
ఆ? మీ అన్నదమ్ములు ఏమనరా నిన్నే? సార్ వాళ్ళ గురించి నా గురించి అయితే వాళ్ళు ఏమనుకున్నారు సార్, వాళ్ళైతే నేనే ఒక్క రూపాయి వాళ్ళ ఆశను నేను పెట్టాను సార్. ఎందుకంటే నాది ఇది ఏమిటి ఇంకా ఆశ అంటావా, ఆశలో భాగం వాళ్ళు నేను అడగకపోయినా వాళ్ళే సార్ ఇస్తారు, నా ఊరుకు ఇస్తారు. వాళ్ళేం నాకేమో అన్యాయం ఏం చేయరు. ఏమప్పా అంటే వాళ్ళు ఎట్లా అనుకున్నారంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ కదా ఎవరు ఇస్తారు అని వాళ్ళ ఊహతో వాళ్ళు అట్లా అనుకున్నారు. ఏమో ఇంకా మేము ఓరుకోరంగా ఇది అనుకున్నాం సార్, చేసుకొని డిసైడ్ అయిపోయినాం సార్. ఇష్టపడినా చేసుకుంటాం. పెళ్లి చేయడానికి కూడా ఇక్కడ సాయి ట్రస్ట్ విజయ్ కుమార్ గారు ముందుకు వచ్చారు. మన స్టూడియోకి వీళ్ళనే తీసుకొచ్చారు. ఎంత 103 పెళ్ళి అంటే ఈయన అడిగి కూడా తెలుసుకుందాం. ఎట్లా పరిచయం వీళ్ళు మీకు? అంటే వీళ్ళందరూ మన డిజేబుల్డ్ ఆర్గనైజేషన్స్ ద్వారా వస్తుంటారు సార్. సో మనకు మన మిత్రుడు గతంలో మనం పెళ్లి చేసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు జంట, వాళ్ళిద్దరు చాలా అన్యోన్యంగా ఉన్నారు. ఇప్పుడు 2 పిల్లలు కూడా పుట్టారు వాళ్ళిద్దరికి. అతను బ్లైండ్, ఆమెకు 2 కాళ్ళు లేవు. ఇక్కడ చూపిస్తున్న వీడియోలో ఆమె కాళ్ళు లేవు, ఆయనకు కళ్ళు లేవు. ఒక బాబు చూడండి ఎంత చక్కగా ఉన్నారో. పాప అక్కడ ఒక పాప, ఇక్కడ ఒక బాబు. ఆయనకు కళ్ళు లేకపోయినా కూడా ఎలక్ట్రీషియన్ పని చేస్తాడంట. వీళ్ళిద్దరిది కూడా లవ్ మ్యారేజే. అది వీళ్ళే సాయి ట్రస్ట్ వాళ్ళే చేశారు. శ్రీమంతం కూడా చేశారంట. ఇద్దరు పాప బాబు ఎంత చక్కగా పుట్టారు చూడండి. ఈమెకు కాళ్ళు లేవు, ఆయనకు కళ్ళు లేవు. అంటే ప్రేమ గుడ్డిది అది ఇది అంటుంటారు, కానే కాదు. మనసు ఉంటే చాలు. కులాలు కూడా వేరంట. చూడండి, ఆయన ముస్లిం, ఈమె క్రిస్టియన్. మనము చూస్తే కులాలు కొట్టుకుంటుంటాం మతాల కోసం. మీకు మేజర్లు కాబట్టి రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ప్రకారం వాళ్ళు పెళ్లి చేస్తారు. ఇంకా మనం ఒకరికొకరు అండర్స్టాండింగ్తో ఉండాలని అనే ఉద్దేశంతో మా దగ్గర తీసుకొచ్చారు. మనం వెంటనే మాట్లాడాము. ఇద్దరు మేజర్స్ కాబట్టి తర్వాత ముఖ్యంగా ఆయన్ని చాలాసార్లు కౌన్సిలింగ్ చేశాం. అడిగితే ఆయన ఏమంటారంటే ఎవరు ఏమి ఇచ్చినా ఇకపోయినా, ఆస్తి వచ్చినా రాకపోయినా నాకు 15,000 పెన్షన్ వస్తుంది కాబట్టి నేను నా భార్యను పోషించుకోగలను. నాకు తోడు ఉండాలి. ఎందుకంటే 2 కాళ్ళు లేవు, ప్రతి పనికి వేరే వాళ్ళ మీద ఆధారపడాలి. అన్నలు ఉన్నారు, పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎన్ని రోజులు చూస్తారు నన్ను. కాబట్టి నాకు ఓ జీవితము, మాకు కుటుంబం అనేది ఒకటి ఏర్పడాలని చెప్పి మమ్మల్ని అడిగితే ఇప్పుడు వెంటనే పెళ్లి చేయాలంటున్నారు. మాఘమాసం ఉంది, గురువారం బాగుంది. సో మాఘమాసం గురువారం రోజు 11:30-12 గంటల మధ్యలో వాళ్ళకి పెళ్లి చేయాలని డిసైడ్ అయినాము. అంతకన్నా ముందు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పిలిచి ఎందుకంటే వాళ్ళు చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. ఎందుకంటే వాళ్ళు బాధపడుకుంటూ తిట్టుకుంటూ ఉంటే అది కూడా వీళ్ళకి మంచిది కాదు కాబట్టి వాళ్ళకి చెప్దాం అనుకుంటున్నాము. ఆమె భయపడుతుంది. తర్వాత వాళ్ళందరూ దీంట్లో ఒక రకమైన స్వార్థమైన ఆలోచన ఏమంటే ఈమెకు 35 ఏండ్లు, ఆయనకి 40 ఏండ్లు. ఇన్ని రోజులు నువ్వు పెళ్లి చేసుకుని ఇప్పుడు ఎందుకు మీకు పెళ్లి అంటారు. పెళ్లి అంటే వాళ్ళ దృష్టిలో ఓన్లీ సెక్స్ అనే ఆలోచనతోనే ఉన్నారు. కానీ ఒకరి మీద ఒకరికి భరోసా, ఒకరికొకరు తోడు అనేది వాళ్ళకి అర్థం కావటం లేదు. సో వాళ్ళిద్దరికి ఒకరికి తోడుండి వాళ్ళకు ఒక సంసారం అయితే బాగుంటుంది. ఆమె ఒక్కతే కడపలో ఉండి ఇంతకుముందు ఎవరు లేకపోయి వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ అసలు ఒప్పుకోలేదు పెళ్లికి. ఎందుకంటే నా కొడుకు కళ్ళు లేవు, నాకు వచ్చే కోడలకి కాళ్ళు లేవు, ఎట్లా సంబంధాలు తెస్తావు సార్ నువ్వు, వాళ్ళు ఏం సుఖపడతారు, వాళ్ళ పిల్లలు ఎట్లుంటారు అని వాళ్ళ అమ్మ చాలా బాధపడుతున్నది. పిల్లలు అంగవైకల్యంతో పుడతారు, చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా చెప్తుంటారు అంగవైకల్యంతో పుడతారు, వీళ్ళకి ఇబ్బంది అవుతుందని. కానీ భగవంతుని సన్నిధిలో, బాబా సన్నిధిలో వాళ్ళ ఇద్దరు పెళ్లి జరిగింది. ఆ బాబా అనుగ్రహంతో 2 పిల్లలు చక్కగా పుట్టినారు. శ్రీమంతం బాగా, మనమే తల్లిదండ్రులు లేరు కాబట్టి అమ్మాయికి మేమే శ్రీమంతం చేసినాము. చాలా చక్కగా డెలివరీ అయింది. తర్వాత పాపం నిండు నెలలు అయినప్పుడు గర్భవతి కానప్పుడు 2 కాళ్ళ మీద నడవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటే ఒక వీల్ చైర్ అప్పుడు మనం ఇప్పించినాము. ఆ వీల్ చైర్ ఈరోజు కూడా మాట్లాడుకుంటూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారండి. అమ్మ మీరు ఏం చదువుకున్నారు? ఏం చదువుకోలేదు సార్. నువ్వేం చదువుకున్నావా? 10th పాస్. 10th పాస్. అంటే ఇక్కడ అడగకూడదు. కొంతమందికి అత్యుత్సాహం ఉంటుంది, ఈమె ఏం కులమో ఈయన ఏం కులమో అని ఆలోచించే వాళ్ళ కింద కామెంట్లు కూడా పెడతారు. వాళ్ళ కోసం అడుగుతున్నా. మీరేం కులమో? మేము గొల్లలం సార్. మేము బోయలం. ఇద్దరు బీసీలే. ఓకే, సంతోషము. ఇప్పుడైతే ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంది. అంటే ఒక వారం రోజులు మాట్లాడుకొని వింటారా? మీకు జీవితంలో పెళ్ళి అవుతుంది నాకు అని ఎప్పుడన్నా అనుకున్నావు? అనుకోలేదు సార్, ఇప్పుడే ఫస్ట్ టైం సార్. మరి పెళ్ళి కాదు నాకు ఎందుకు దేవుడా నాకు ఇంత శిక్ష వేసావు అని ఎప్పుడన్నా బాధపడ్డారా? అట్లా సార్, ఇప్పుడు ఇంట్లో ఎవరైనా చూసి నింటే అనుకుంది సార్. ఇంట్లో కానీ ఎవరు పెళ్లి చేస్తాము అనేటోళ్ళు కాదు. అందుకు నాకు ఆ ఉద్దేశం లేకపోయి సార్. ఈ మధ్య ఇప్పుడు అమ్మాయి వండుకొని ఇట్లా కృప సార్ ఇట్లా అబ్బాయి ఉన్నాడు చేసుకోక్క, ఎందుకు నువ్వు అట్లే ఉంటావు, అమ్మ నాన్న ఎవరు లేరంటున్నావు, వచ్చిన అమ్మగారు ఎవరు సూర్రు పెట్టారంటే సరేలే కృప చేసుకుంటాలే చూడు అన్నాను సార్. ఇంతకుముందు అయితే నన్ను ఎవరు ఇట్లా అడిగిన లేదు, చేసుకుంటానని లేదు సార్. ఫస్ట్ టైం సార్ ఇప్పుడు ఇంకాను.
ఫస్ట్ సంబంధమే. అవును సార్. ఓకే. నీ ఫీలింగ్ ఎట్లుంది? ఇప్పుడు పెళ్ళి చేసుకుంటున్నాను, నాకు ఎవరు వస్తారు, నేను నౌటివాన్ని, నాకు ఎవరిని పిల్లని ఇస్తారో అనుకుని ఉంటావు. 40 సంవత్సరాలు ఇప్పటికి, ఇంకేముందిలే జీవితం ఇంతే కదా అని బాధపడ్డారా ఎప్పుడన్నా? నా బాధ అయితే నాకేం ఉంటుంది సార్, లేదు. ఇప్పుడు ఎందుకు ఎట్లంటావా, ఇప్పుడు ప్రతి ఒక్కరు అంతా మన కండెదురుగా పోతుంటారా, మనకు అనేది అది ఫీలింగ్ ఉంటుంది అనమాట. మనకి ఇట్లా ఎవరో ఉంటే మనకి బాగుంటారు కదా అన్నట్లా మనకి నాకు అదో ఫీలింగ్. కానీ ఇంతవరకేం ఉండలేదు. ఇప్పుడు రాంగ్ ఇప్పుడు ఉండే పొజిషన్లలో కంపల్సరీగా చేసుకోవాలనే ఇది ఉద్దేశంతో నేను చేసుకోవాలనుకున్నాను. చేసుకుంటాను. బాగా చూసుకుంటావా? ఓకే సార్, గుండెల్లో పెట్టి చూసుకో. ఆమె ఊరికైతే నేను ప్రాణమైన సార్. సంతోషం. ఏమన్నా నువ్వు బాగా చూసుకుంటావా? నేనైతే బాగా చూసుకుంటాను సార్. బాగా చేస్తావా? చేస్తాను సార్. ఓకే. పిల్లప్పటి నుంచి అమ్మ లేదు కదా సార్, నేనే సార్ వంట చేసి పెట్టినది. ఒకసారి మీ చేతి వంట తింటాం మీ ఇద్దరు పెళ్ళి. సరే రండి సార్, రండి సార్. సరే, మనం కూడా వీళ్ళ ఇంటికి వెళ్ళి మన 39 టీవీలో నిజంగా చెప్తున్నా, మనం టీవీ ఛానల్ పెట్టినప్పటి నుంచి ఫస్ట్ పెళ్ళి, అది కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ ఛాలెంజ్. నిజంగా ఇలాంటి వాళ్ళకు పెళ్లి చేయడం నిజంగా అదృష్టం. అది సాయి ట్రస్ట్ వాళ్ళు మనకు కల్పించిన బృహత్తర అవకాశం అని చెప్పవచ్చు. వీళ్ళది గురువారం రోజు పెళ్ళి అనంతపురంలో సాయిబాబా గుడి తపోవనము. ఈ వచ్చే గురువారం అంటే 13వ తారీఖున 11 గంటలకు సాయిబాబా గుడి తపోవనం అనంతపురంలో వీళ్ళిద్దరు పెళ్ళి. ఎవరైనా కూడా పెళ్ళికి కూడా రావచ్చు, ఇదే ఆహ్వానము. మంచి చక్కగా స్వామిని పిలిపించి సంప్రదాయబద్ధంగా బాగా ఎలా కావాలంటే మామూలుగా డబ్బున్న వాళ్ళు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా భోజనాలు పెట్టి అన్ని కార్యక్రమాలతో కూడా వీళ్ళకి పెళ్లి చేస్తాం. కానీ భవిష్యత్తులో కూడా వీళ్ళకి అండదండగా ఉంటాం, ఏం సమస్య వచ్చినా అని. ఆ సాయి ట్రస్ట్ వాళ్ళు ఉంటారు, అట్ ద సేమ్ టైం ఏపీ 39 టీవీ వాళ్ళు కూడా వీళ్ళకి అండగా ఉంటారు. మరి వీళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అందరినీ ఒప్పించి సంతోషంగా పెళ్లి చేసే ఈ అవకాశం మనకు సాయి ట్రస్ట్ వారి నుంచి మనకు రావడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. గురువారం 13వ తారీఖు గురువారం 11 గంటలకు సాయిబాబా గుడి తపోవనం అనంతపురంలో ఉంటుంది. ఎవరైనా పెళ్ళికి కూడా వచ్చేవాళ్ళు రావచ్చు. మంచి భోజనాలతో పాటు అన్నీ కూడా మామూలుగా పెళ్లి చేసి ఏ విధంగా చేస్తారో ఆ విధంగా అందరితో పాటు కూడా వీళ్ళకి కూడా ఏ లోటు లేకోకుండా సాయి ట్రస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో పెళ్లి చేస్తాం. 39 టీవీ ఆధ్వర్యంలో కూడా ఇవన్నీ షూట్ చేసి ఈ పెళ్ళికి కూడా మంచి విజువల్స్, వీడియోలు, ఫోటోలు కూడా తీపిచ్చి ఒక జ్ఞాపకం, వీళ్ళ జీవితంలో ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోయేటట్లు ఏపీ 39 టీవీ కృషి చేస్తుంది. వీళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడి అందరినీ ఒప్పించి అంగరంగ వైభవంగా పెళ్లి చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సంతోషమా? సంతోషం. గురువారం కలుద్దాం. సరే సార్. ఏమ్మా ఇప్పుడు ఎక్కడ ఉంటావు? మళ్ళీ ఇంటికి పోవు కదా నువ్వు? అమ్మాయి మా ఇంటి దగ్గర ఉందిరా అంటాను సార్. ఓకే. చూసావా, దేవుడు అనేది దేవుడు ఎక్కడో ఉండడు, మనుషుల రూపంలోనే ఉంటుంది. ఈ అమ్మాయికి కాళ్ళు లేకపోయినా ఇంకొక కాళ్ళు లేని అమ్మాయి సహాయం చేస్తుంది. ఆమె ద్వారానే ఈ సంబంధం వచ్చింది. ఇద్దరు కూడా పెళ్లి చేసుకోబోతున్నారు గురువారం. ఐఎమ్ సో హ్యాపీ. అందరికీ నమస్కారం. నా పేరు వచ్చేసి బైపిరెడ్డి, మాది పెద్దవడుగురు మండలము. నేను అనంత వికలాంగుల జిల్లా సమైక్యలో అనంత సాయి జిల్లా సమైక్య మీటింగ్లో దాంట్లో ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అదే కాకుండా వికలాంగులకు కూడా సమస్యల పైన కానీ ఏదైనా సమస్యల పైన కానీ పోయి చేస్తాము. అదే కాకుండా ఇంత మునుపు కూడా భాష రూపమ్మ అనే వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ మా ఆధ్వర్యంలోనే మేమే స్వతహాగా దగ్గరుండి కూడా చేయించినాము. అట్లే సాయి టెస్ట్ ద్వారా వాళ్ళ దగ్గర కానీ వచ్చి చేయించాము. అదేవిధంగా ఇప్పుడు కానీ కంబగిరి భయమ్మ అనే వాళ్ళది కూడా మా స్వతహాగానే మా వికలాంగుల తరపునే కూడా అందరం ముందుండి ఈ దానికి కూడా ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తాం. 100%గా ఏమి లోటు వచ్చినా కానీ మేమే ఎదుర్కొనేది అట్లా చేస్తాము.